వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా కార్యకర్తలే బలం. వాళ్ళుంటేనే పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పార్టీకి బలం. మరి ఆ బలాన్ని కాపాడుకోవాలంటే నాయకత్వం కూడా తరచూ క్యాడర్ను కలవాలి, వాళ్ళకి దిశానిర్దేశం చేయాలి. మరి ఈ విషయంలో టీడీపీ ఎప్పటి నుంచో ఒక ప్రత్యేక సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. వాళ్ళు నిర్వహించే ప్రతి ఏడాది మహానాడు. అది కేవలం పార్టీ సమావేశం మాత్రమే కాదు, అది టీడీపీకి ఒక భావోద్వేగ వేదిక, వాళ్ళ శక్తిని ప్రదర్శించుకునే వేదిక. ఎన్నికలు, ప్రకృతి విపత్తులు వంటి అసాధారణ పరిస్థితులు తప్పితే మహానాడు ఇప్పటి వరకు ఎప్పుడూ ఆగకుండా లేదు. మరి పార్టీ క్యాడర్ను ఉత్తేజపరిచే రాజకీయ ఆయుధంగా టీడీపీ దాన్ని మలుచుకుంది. కానీ సేమ్ ఇదే తరహాలో వైసీపీ పార్టీ కూడా ప్లీనరీ నిర్వహణకు ఒక సంప్రదాయంగా తీసుకురావాలని నిర్ణయించింది. కానీ ఆ ఆలోచన క్రమంగా నీరుగారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ఏడాది చూస్తే వైసీపీ ప్లీనరీపై ఎలాంటి కదలిక లేదు. అసలు ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎటువంటి సన్నాహాలు ప్రారంభం కాలేదు. దీంతో ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వాస్తవానికి వైసీపీ అధికారాన్ని కోల్పోయి 2 ఏళ్లు దాటిపోయింది. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో పార్టీ కార్యకర్తలను పెద్ద ఎత్తున కలిసే ప్రయత్నం కానీ, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కానీ జగన్మోహన్ రెడ్డి అస్సలు చేయలేదు. ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్లు, బెంగళూరు ప్యాలెస్లు తప్ప ఆయన మరొక చోటకి ఎప్పుడూ రాల. గతంలో జిల్లాల పర్యటనలు చేస్తాను, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో నేను 1 వారం రోజుల పాటు గడుపుతా అని జగన్ ప్రకటించారు. మరి పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన క్రియాశీలక కార్యకర్తలను వ్యక్తిగతంగా నేను కలుస్తా అని కూడా చెప్పారు. కానీ అవన్నీ కేవలం ప్రకటనలే, అవన్నీ కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పటి వరకు ఆయన చెప్పిన ఒక్కటంటే ఒక్క పని కూడా చేయలేదు. మరి ఇప్పటికీ 2 సంక్రాంతులు గడిచిపోయాయి. నెక్స్ట్ ఇంకో సంక్రాంతికి రెడీ అవుతున్నాం. మరి ఇప్పటి వరకు జిల్లాల పర్యటనలు స్టార్ట్ కాలేదు. కనీసం ప్లీనరీ అయినా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని క్యాడర్ భావించింది. కానీ ఇప్పుడు సేమ్ ఆ ఆశ కూడా క్రమంగా తగ్గిపోతున్నట్లుగా తెలుస్తోంది. చివరిసారిగా వైసీపీ ప్లీనరీ 2023లో జరిగింది అదే లాస్ట్. 2024 ఎన్నికల ఫలితాల కారణంగా నిర్వహించలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. 26 కూడా అయిపోతోంది. మరి ఎలాంటి ప్రయత్నము జరగలేదు. ఈ ఇయర్లో కూడా సేమ్ అదే పరిస్థితి. దీంతో పార్టీని మళ్ళీ గాడిలో పెట్టే ఆలోచన అసలు నాయకత్వానికి ఉందా, జగన్కి ఏమన్నా ఐడియాలు ఉన్నాయా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఆయన 2027లో పాదయాత్ర చేపడతారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు జిల్లాల పర్యటనకే దిక్కు లేదు. మరి ఆ పాదయాత్ర పైన కూడా అనుమానాలు వస్తున్నాయి. ప్లీనరీ నిర్వహణలో ఇంత జాప్యం ఉంటే అసలు పాదయాత్ర జగన్ నిజంగానే చేస్తారా, అసలు అది జరిగే పనా అన్న చర్చ కూడా నడుస్తోంది. మరి అందరూ చెప్తున్న దాని ప్రకారం అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి క్యాడర్తో నిరంతర సంబంధం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎన్నికల్లో ఓటమి తర్వాత కార్యకర్తలకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అధినాయకత్వం పైనే ఉంటుంది. కానీ వైసీపీలో ఇప్పుడు జగన్లో కానీ అసలు వైసీపీలో కానీ అదే లోటు కనిపిస్తోంది. ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో ప్రధానంగా వినిపిస్తున్న మాట ఒకటే, జగన్ అసలు మళ్ళీ క్యాడర్ మధ్యకు వస్తారా, లేక పార్టీ కార్యకలాపాలు ఇలాగే నెమ్మదిస్తాయా అన్నది. మరి రాబోతున్న నెలల్లో వైసీపీ తీసుకునే నిర్ణయాలే పార్టీ భవిష్యత్తు దిశను నిర్ణయించబోతున్నాయి. చూడాలి మరి జగన్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు వస్తారో అని. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.